హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 61 పాయింట్స్ గెయిన్ అయి 25,522 దగ్గర క్లోజ్ అయిందండి. బ్యాంక్ నిఫ్టీ 307 పాయింట్స్ గెయిన్ అయి 57,256 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 270 పాయింట్స్ గెయిన్ అయి 83,712 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ ఎక్స్ఎంఓ 460, ఫిన్ నిఫ్టీ 164 పాయింట్స్ గెయిన్ అయినాయి. మిడ్ క్యాప్ 100 పాయింట్స్ డౌన్ అయిందండి. ఐటీ 116 పాయింట్స్ గెయిన్ అయింది. ఫార్మా 199 పాయింట్స్ డౌన్ అయింది. మెటల్ 4 పాయింట్స్ డౌన్ అయినాయండి. ఇవాళ మార్కెట్ 3 వరకు, మార్నింగ్ నుంచి మొదలు పెడితే 3 వరకు, అంటే ఇది హాఫ్ అన్ అవర్ మూవ్ అండి. ఇది లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మూవ్ అయిన క్యాండిల్. ఇది 1 అవర్ అనుకోండి. ఇది ఎలా 15 మినిట్స్ ఉంది కదా, అందులో ముఖ్యంగా 5 మినిట్స్ క్యాండిల్ చూస్తే చూడండి, లాస్ట్ హాఫ్ అన్ అవర్ 1 2 3 4 5 6 30, అంటే హాఫ్ అన్ అవర్లోనే మూవ్ అయిందండి. డే మొత్తం కన్సల్టేషన్ అయిందండి. అందుకోసం ఇక్కడ ఏమని పెట్టాను, గత 3 రోజుల నుంచి మార్కెట్ మూవ్ చూస్తుంటే జేన్ స్ట్రీట్ ఎఫెక్ట్ అయిందని డౌట్ వ్యక్తం చేశాను ఎప్పుడు 111కి. ఇప్పుడు దీని గురించి ఒకసారి నేను డిస్కస్ చేస్తానండి. అసలు ఇది నిన్నటి వీడియోలో డిస్కస్ చేయాలి, కాకపోతే నేను కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియో పెట్టలేకపోయాను. జేన్ స్ట్రీట్ అనే వాళ్ళు ఆపరేటర్స్ టైప్ అండి. వీళ్ళు యుఎస్ బేస్డ్ ఒక కంపెనీది. వీళ్ళు ఏం చేశారంటే, మన సెబీ వీళ్ళ మీద వేసిన అభియోగం ఏంటంటే, వీళ్ళు మార్కెట్ని మ్యానిపులేట్ చేశారు, ఇండియన్ మార్కెట్ని. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన దాంట్లో వీళ్ళు ఆప్షన్స్లో ఈ హెచ్చు తగ్గులు చేశారు. వీళ్ళ అమౌంట్ను పుష్ చేసి, అంటే అబ్నార్మల్ చేశారు అన్నట్టు. అబ్నార్మల్ మూమెంట్, నార్మల్ మూమెంట్ని అబ్నార్మల్ మూమెంట్ అంటే ఎక్కువగా వీళ్ళు పుట్ని గ్రాప్ చేసుకొని ఒక్కసారిగా సెల్ చేశారు అన్నట్టు. ఇలా చేశారని అభియోగం. గత 1 ఇయర్ నుంచి అట దాదాపు 43,000 crores ఏమో పేజెస్ వీళ్ళు గెయిన్ చేశారట ఇండియన్ మార్కెట్ నుంచి. అయితే సెబీ దీన్ని గుర్తించి ఇది ఫ్రాడ్, సో మీరు ఎంతైతే సంపాదించారో అవన్నీ మీ అమౌంట్ని మేము ఫ్రీజ్ చేస్తాం, ఇది తప్పు అని చెప్పారట. వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారట. కానీ నాకైతే ఇది తప్పు అనిపించలేదండి. ఇప్పుడు మార్కెట్ మూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా బిగ్ ప్లేయర్స్ అవసరం. మార్కెట్ 2 రకాలుగా మూవ్ అవుతుంది. అయితే ఒకటి FIIs తోటి, అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ తోటి, 2 ఆపరేటర్స్ తోటి. మరి ఆపరేటర్స్ లేకుండా మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది? ప్రతిసారి FIIs అయితే మార్కెట్లో ఉండరు కదా, ఖచ్చితంగా ఆపరేటర్స్ ఉండాలి. ఇప్పుడు హిడెన్బర్గ్ ఉన్నది. హిడెన్బర్గ్ది తప్పండి. ఎందుకంటే తను ఒకటే కంపెనీ మీద టార్గెట్ చేశాడు. ఏది? అదాని మీద తను పుట్స్ని హోల్డ్ చేస్తూ గత 6 నెలల నుంచి పుట్స్ని హోల్డ్ చేస్తూ ఒక్కసారిగా అదాని మీద ఒక రిపోర్ట్ ఇచ్చాడు. హిడెన్బర్గ్ అనేది కంపెనీలకు సంబంధించిన లావాదేవీల గురించి రిపోర్ట్ ఇచ్చే ఒక సంస్థ. అది కూడా యుఎస్ బేస్డ్ సంస్థ. ఇది కూడా యుఎస్ బేస్డ్ సంస్థనే, ఇది జేన్ స్ట్రీట్ అనేది. అయితే అది తప్పు. అది ఒకటే కంపెనీ మీద టార్గెట్ చేస్తూ అదానిని డౌన్ఫాల్ చేయాలని చెప్పేసి వాళ్ళు డీప్ స్టేట్ ఆడిన నాటకం అది. సో దాన్ని తప్పు పట్టచ్చు. కానీ ఇది ఎందుకు తప్పో నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ప్రతిసారి FIIs పాల్గొని మార్కెట్ని పైకి కిందికి తీసుకెళ్ళలేరు కదా. ఖచ్చితంగా ఆపరేటర్స్ ఉంటేనే మార్కెట్ అనేది, ఆప్షన్స్ అనేది చేయడానికి వీలుగా ఉంటుంది. అందుకోసమే ఈ 2-3 రోజుల నుంచి సరిగా ట్రేడ్ దొరకట్లేదు. నిన్న ఇచ్చినా ఫెయిల్ అయిపోయింది. మొన్న ఒకటి సక్సెస్ అయినట్టుంది, కానీ అది కూడా మనం అనుకున్న విధంగా వెళ్ళట్లేదు అది. ఇవాళైతే మార్కెట్ లిటరల్లీ నాకైతే, అంటే నాకు ఇది అలవాటే. మీకేమనిపించిందో? నేను ఏ కాల్ ఇవ్వలేదు కదా ఇక. ఇది అయితే ఏమోనండి, మరి అక్కడ కూర్చున్న వాళ్ళు పెద్ద వాళ్ళు, మనకంటే మేధావులే. మేబీ తప్పైతే తప్పు కావచ్చు. నా అభిప్రాయం ప్రకారం అయితే, నాకున్న పరిజ్ఞానం ప్రకారం అయితే ఇది రాంగ్ కాదేమో. వీళ్ళు ఇలా వాళ్ళు ఒకటే కంపెనీ మీద టార్గెట్ చేస్తే తప్పనొచ్చు, హిడెన్బర్గ్ వాళ్ళలాగా. వీళ్ళు అలా కాదు, కంప్లీట్ బ్యాంక్ నిఫ్టీనే మ్యానిపులేట్ చేశారు. అంటే మ్యానిపులేట్ అనొద్దు దాన్ని అసలు.
పెద్ద పెద్ద ఆపరేటర్స్ ఉంటారు. ఒక వీళ్ళు జేన్ స్ట్రీట్ వాళ్ళే కాదు, చాలా మంది ఉంటారు. కాకపోతే వీళ్ళు ఎక్కువగా డబ్బులు సంపాదించడం వల్ల వీళ్ళ మీద ఫోకస్ చేసినట్టున్నారు. బహుశా అదే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది ఒకసారి కామెంట్ చేయండి. మీ అభిప్రాయం ఏందో ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. రైట్ ఆ రాంగ్ అని ఇదే చెప్పాలనుకున్నానండి నేను వీడియోలో. అంటే లెవెల్స్ చెప్తాను, ఇంకా మనం డిస్కస్ కూడా చేద్దాం రేపు ఏ లెవెల్స్ మనకి ఉంటాయి. ఇదండి ఇతమిద్దంగా జేన్ స్ట్రీట్ వాళ్ళదైతే నాకు అనిపించినంత వరకు అయితే తప్పు కాదనిపిస్తుంది. అంటే నాకున్న పరిజ్ఞాన ప్రకారం. ఇక నాకంటే మేధావులు అక్కడ కూర్చుంటారు, వాళ్ళకి ఏ బేస్డ్గా వాళ్ళు దీన్ని రాంగ్ అన్నారో నాకు తెలియదు. కానీ ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ అభిప్రాయం ఏంటో. ఇది రేపటి గురించి ఒకసారి చూస్తే ఇవాళ మార్కెట్ మనకైతే బుల్లిష్ వెళ్ళాలంటే ఈ 25,669 ఈ లాస్ట్ వీక్ హై ఉంది కదండి, అది క్రాస్ చేయాలండి. రేపైతే మార్కెట్ నిఫ్టీ అయితే 25,450 నుంచి 25,600 ఈ రేంజ్ బౌండ్లోనే ఉంటుంది. అంటే 150 పాయింట్స్ రేంజ్ బౌండ్లోనే ఉంటుందండి. పైకి వెళ్ళొచ్చు, కిందికి వెళ్ళొచ్చు. కాకపోతే ఇది రెసిస్టెన్స్గా పనిచేస్తుంది పైది, కిందిది సపోర్ట్గా పనిచేస్తుంది. ఈ ప్లేస్లో వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త. ఇక్కడ సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు సెల్ చేయడం, రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు బై చేయడం మాత్రం చేయొద్దు. అందుకోసం నేను ప్రత్యేకించి గత 2 వీడియోలో చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ఇది ప్రత్యేకించి చెప్తున్నానండి, మీరు దాని ప్రకారం చేయాలని. నేను ప్రతిసారి నేను కాల్ చేయలేను, మార్నింగ్ ఒక్కసారి ఇస్తాను, ఆ తర్వాత సైలెంట్ అయిపోతాను, మార్కెట్ని వాచ్ చేస్తుంటాను అంతే. నేను కూడా ప్రతిరోజు మార్కెట్ నుంచి నేర్చుకుంటూనే ఉంటానండి. నేను 6 సంవత్సరాలు మార్కెట్లో ఉన్నాను, కానీ ఇంకా నేర్చుకుంటూనే ఉంటాను. ఈ మార్కెట్ అనేది ఏమంటారు కదండి, స్టడీ అనేది ఎప్పటికైనా చచ్చే వరకు నేర్చుకునేదే అని. నాలెడ్జ్ అనేది చచ్చిపోయే వరకు మనం నేర్చుకుంటూనే ఉండాలండి. ఓకేనండి. బ్యాంక్ నిఫ్టీ కూడా, బ్యాంక్ నిఫ్టీ లెవెల్ చూడండి, 57,000 నుంచి 57,500 అంటే 500 రేంజ్ బౌండ్లోనే ఉంటుంది. 57,500 ఏమో రెసిస్టెన్స్గా పనిచేస్తుంది, 57,000 ఏమో సపోర్ట్గా పనిచేస్తుంది. సెన్సెక్స్ 84,000 నుంచి 83,400 మధ్యలో ఉంటుందండి. అంటే ఇది 600 రేంజ్ బౌండ్లో ఉంటుంది. 84,000 ఏమో రెసిస్టెన్స్గా పనిచేస్తుంది, 83,400 ఏమో సపోర్ట్గా పనిచేస్తుంది. ఈ ప్లేస్లలో వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్త అండి. చెప్పినా అండి, ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు బై చేయకండి. అంటే వన్ సైడ్గా కాల్స్ ఇట్లా పెరుక్కుంటూ ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇక్కడికి వచ్చినాక కూడా పెరుగుతుంది అని చెప్పి ఇక్కడ బై చేసే ప్రయత్నం చేయకండి. ఇది ఒకసారి క్రాస్ అయ్యి పైన క్లోజ్ అయితేనే బై సైడ్ చూడండి, అది కూడా స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్. అదేవిధంగా ప్రైస్ దిక్కుంటూ ఇట్లా ఇక్కడికి వచ్చింది అనుకోండి, సపోర్ట్ దగ్గరికి ఇంకా దిగుతుందని చెప్పేసి మీరు ఇక్కడ కనుక పుట్ను బై చేశారనుకోండి, అది ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే సపోర్ట్ కాబట్టి. ఒకవేళ మీరు పుట్ను బై చేయాలనుకుంటే కంప్లీట్గా ఈ క్యాండిల్ ఈ లైన్ కింద క్లోజ్ అయినప్పుడే బై చేయండి. ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఓకేనా. అందుకోసం ఈ లెవెల్స్ చెప్తున్నాను, ఈ గత 3 రోజుల నుంచి చెప్తున్నాను. ఇవాళ అయితే ఏం కాల్ ఇవ్వలేదండి. నేను ఇచ్చిన కాల్స్ అందాలంటే నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన లింక్ ఈ డిస్క్రిప్షన్, అది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. దాని ద్వారా జాయిన్ అవ్వండి, మనం కాల్స్ ఇచ్చుకుంటాం. ఈ విధంగా ఎప్పటికప్పుడు ఏమన్నా న్యూస్ అప్డేట్ ఉంటే కూడా అప్డేట్ చేస్తానండి, ఓకేనా. ఒకసారి రేపటి గురించి లెవెల్స్ చూసుకుందామండి. నిఫ్టీ 25,450 కాల్ బై చేయాలనుకున్నాయి. ఈ స్ట్రైకింగ్ ప్రైస్లు మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో యాడ్ చేసుకోండి. నిఫ్టీకి సంబంధించింది 25,450 కాల్, 25,600 పుట్, ఇవి 2 యాడ్ చేసుకోండి. 25,450 కాల్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 148 మీద క్లోజ్ అయితేనే బై చేయండి, లేకుంటే అవసరం లేదు. అలా ఒకవేళ క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేయండి, 5 మినిట్స్ క్యాండిల్ 5 మినిట్స్ క్యాండిల్లో చూడండి. ఒకవేళ ఫస్ట్ 1 అవర్లో ఇది క్లోజ్ కాలేదనుకోండి, అంటే 10-15 వరకు క్లోజ్ కాలేదు, 10-15 నుంచి 15 మినిట్స్ క్యాండిల్లో చూడండి. ఇది మాత్రం గమనించండి నేను చెప్పేది. 10-15 వరకు 5 మినిట్స్లో చూడండి. ఆఫ్టర్ 10-15 తర్వాత అప్పటికి ఇంకా ఇది 148 మీద క్లోజ్ అవ్వలేదు అనుకోండి, ఇది కానీ పుట్టు కానీ కాల్ కానీ పుట్టు కానీ 15 మినిట్స్ క్యాండిల్ చూడండి. అప్పుడు 15 మినిట్స్ క్యాండిల్కి షిఫ్ట్ అవ్వండి, ఓకేనా. 148 మీద క్లోజ్ అయితే బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 164, స్టాప్ లాస్ 138, ఓవరాల్ టార్గెట్ 182.
ప్రాఫిట్ వస్తే 1311, లాస్ వస్తే 655. 25,600 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 112 మీద క్లోజ్ అవ్వాలి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 137, స్టాప్ లాస్ 98, ఓవరాల్ టార్గెట్ 164. ప్రాఫిట్ వస్తే 1967, లాస్ వస్తే 983. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 57,000 కాల్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 978 మీద క్లోజ్ అయ్యేటట్టు చూసుకోండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 1016, స్టాప్ లాస్ 953, ఓవరాల్ టార్గెట్ 1058. ప్రాఫిట్ వస్తే 1466, లాస్ వస్తే 733. 57,500 పుట్ బై చేయండి. బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 746 మీద క్లోజ్ అయితే బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 798, స్టాప్ లాస్ 719, ఓవరాల్ టార్గెట్ 850. ప్రాఫిట్ వస్తే 1831, లాస్ వస్తే 915. ఇది నేను ప్రాఫిట్ అనేది ఫస్ట్ టార్గెట్ ప్రకారం చెప్తున్నానండి. ఓవరాల్ టార్గెట్ రీచ్ అయితే ఇది డబుల్ ఉంటుందండి ప్రాఫిట్, ఇది గుర్తించాలి. ఇంకోటి సెన్సెక్స్ 83,400 కాల్, ఇది యాడ్ చేసుకోండి. ఇది ఒకవేళ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 686 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 744, స్టాప్ లాస్ 656, ఓవరాల్ టార్గెట్ 804. ప్రాఫిట్ వస్తే 1182, లాస్ వస్తే 591. 84,000 పుట్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 593 మీద క్లోజ్ అయ్యేటట్టు చూసుకోండి, అప్పుడు బై చేయండి. క్లోజ్ అయితే ఫస్ట్ టార్గెట్ 672, స్టాప్ లాస్ 552, ఓవరాల్ టార్గెట్ 752. ప్రాఫిట్ వస్తే 1595, లాస్ వస్తే 797. ఓకేనా, ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారుగా. ఎవరైనా ఐటీఎం చేస్తున్నారా అండి? చేస్తే దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు యూస్ఫుల్ అవుతుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఓకేనా, ఇంతేనండి. కొంచెం మార్కెట్ మాత్రం జాగ్రత్తనే అనిపిస్తుందండి. అయితే ఇంకోటి జూలై 9 అంటే రేపటికి ట్రంప్ టారిఫ్లది డెడ్ లైన్ అన్నారు, అది ఆగస్ట్ 1కి పోస్ట్పోన్ అయిందండి. అయినా కూడా మార్కెట్ భయపడుతుందండి. ఎందుకు మార్కెట్ అయితే పైకన్నా మూవాలి, ఇక్కడ కిందికన్నా మూవాలి. వాళ్ళ ఫారిన్ మినిస్టర్ అన్నాడు, యుఎస్ ఫారిన్ మినిస్టర్ ఏమన్నాడంటే ఈ టారిఫ్ల విషయం మేము ఆగస్ట్ 1కి పోస్ట్పోన్ చేస్తున్నాం అని చెప్పాడు. అయినా కూడా మార్కెట్ భయపడుతుంది. రేపు 9th కనుక అంటే ఎప్పుడు ఏం స్టేట్మెంట్ చేసేది తెలియదుగా, ట్రంప్ అసలే తిక్కలోడు, అట్లా అని మార్కెట్ భయపడుతున్నట్టుంది. రేపు ఒక్కరోజు దాటితే బహుశా ఎల్లుండి గురువారం నుంచి మా మార్కెట్లో మూమెంటం ఏమన్నా ఉండొచ్చేమో, చూద్దాం. ఓకేనా, ఇంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూపులలో షేర్ చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ కావాలండి నాకు. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, జై హింద్.